అస్మద్గురుభ్యో నమః. భారతీయ సంస్కృతిలో మహర్షులు ఋషులు మనకు అందించిన వేద జ్ఞానం, వారి యొక్క చరిత్రను గురించి తెలుసుకుంటూ ఉన్నాము. వాటిలో భాగంగా చ్యవన మహర్షి, భృగు మహర్షి పులోమలకు పుట్టినవాడే చ్యవన మహర్షి. ఈయన గర్భంలో ఉండగా పులోమను ఒక రాక్షసుడు ఎత్తుకుపోచుండగా గర్భం నుండి జారిన చ్యవన మహర్షి కింద పడ్డాడు. అంతేకాక వెంటనే రాక్షసుడి వంక తీవ్రంగా చూశాడట. అంతే వెంటనే రాక్షసుడు భస్మమైపోయాడట. అంటే పుట్టగానే ఎంత శక్తివంతుడో మనము గ్రహించాలి. రాక్షసుడు పులోమని ఎత్తుకొని పోవుటకు పరోక్ష సహకారం ఉన్నదని తెలిసి భృగు మహర్షి అగ్నిదేవుని సర్వభక్షకుడువు అగుము అని శపించాడు. అశ్విని దేవతలకు యజ్ఞయాగాలలో హవిర్భాగము చ్యవన మహర్షియే కలుగజేశాడు. చ్యవన మహర్షి భార్య సుకన్య, పుత్రుడు దదీచి. పాతాళంలో ఉన్న ప్రహ్లాదునికి చ్యవన మహర్షి జ్ఞానోపదేశము చేశాడు. ఇక దూర్వాస మహర్షి అత్రి మహర్షికి రుద్రాంశతో అనసూయ గర్భమున ఉదయించిన మహర్షి. ఈయన చిన్న వయసులోనే స్వేచ్ఛగా ఏ లోకంలోనైనా తిరిగే శక్తిని పొందాడు. ధర్మదేవతను దుర్వాసుడు శపించాడు. ఆ శాపం ప్రకారము ఒక అంశతో యుధిష్ఠిరుడుగాను, మరొక అంశతో విదురుడుగాను, మరొక అంశంతో హరిశ్చంద్రుని పరీక్షించడానికి వచ్చిన వీరబాహునిగాను అవతారము ఎత్తవలసి వచ్చినది. ఎవరు? ధర్మదేవత. ఆయన ఔర్వ మహర్షి కుమార్తె కందళిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఎంతటికి దూర్వాసునకు అనుకూలంగా మారకపోయినందున ఆమెను ఒకసారి ఉగ్రుడై చూడగా ఆమె భస్మమయ్యి ఆమె నుండి ఒక సుందర స్త్రీ పుట్టి ఆమె ఆకాశంలోకి వెళ్ళిపోయినది. అయితే ఆమె పేరు భూమి మీద శాశ్వతంగా ఉండాలి అనే ఆలోచనతో కదళీ వృక్షమును సృష్టించాడు. అయితే మామగారు ఔరుడు తన కుమార్తెను భస్మం చేసిన దూర్వాసుని శపించాడు. ఆ శాపం కారణంగానే అంబరీషుని విషయంలో విష్ణువు చేత అవమానింపబడి శాంత గుణాన్ని అలవర్చుకున్నాడు దూర్వాస మహర్షి. ఇక దదీచి మహర్షి చ్యవనుని కుమారుడు దదీచి మహర్షి. ఇతడు చిన్నతనం నుండి బాగా తపస్సు చేయసాగాడు. అతని తపస్సు పాడు చేయుటకు ఇంద్రుడు అప్సరసను పంపించాడు. అయితే దదీచికి సరస్వతి నదిలో ఉండగా వీర్యము స్ఖలించి అందుండి సారస్వతుడు అను పుత్రుడు కలిగాడు. ఒకసారి దదీచి దేవతల ప్రార్థన మీద తన శరీరంలోని ఎముకలు ఆయుధములుగా మార్చి వారికి ఆయుధములుగా చేసి ఇచ్చాడు. దానికి కారణము దేవతల ఆయుధములు అన్నీ దదీచి మహర్షి దగ్గర దాచారు. ఆయన వాటిని ఒకసారి జలముతో అభిమంత్రించి తాగివేశాడు. అంతటా దేవతలకు ఆయుధాలు లేకపోయాయి. ఆ తరువాత వారి ప్రార్థనల మేరకు తన శరీరమును విసర్జించి తన శరీరంలో ఎముకలతో మరల ఆయుధాలుగా మార్చాడు. తాను దేహత్యాగం చేయునాటికి దదీచి భార్య సువర్చ గర్భవతి. వారికి పిప్పలాదుడు జన్మించాడు. పిప్పలాదుడు పుట్టుక నుండి తన తండ్రికి చావుకు కారకులు దేవతలు కాబట్టి వారిని జయించి తీరాలి అనే కాంక్షతో రుద్రుడి కోసం తపస్సు చేశాడు. రుద్రుడు అతనికి ఒక శక్తిని ఇచ్చాడు. ఆ శక్తితో ఒక కృత్య లేదా కృత్యను దేవతల మీదకు వదిలాడు పిప్పలాదుడు. అతని శక్తిని తట్టుకోలేక దేవతలు రుద్రుడిని ప్రార్థించగా రుద్రుడు ప్రత్యక్షమై పిప్పలాదుని శాంతింపమని నీ తల్లిదండ్రులను పితృలోకమునకు ప్రత్యక్షముగా చూడగలిగేదవు నీవు అని వరమియ్యగా పిప్పలాదుడు శాంతించినాడు. అనరణ్యుని కుమార్తె పద్మను పిప్పలాదుడు వివాహం చేసుకున్నాడు. మరి ఒక సంచికలో మరికొందరి మహర్షుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.